హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం చూస్తే ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లో చార్ధామ్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక టన్నెల్ అనేది నిర్మిస్తూ ఉన్నారు. అందులో కొంత భాగం కూలిపోయి కొంతమంది కార్మికులు అందులో చిక్కుకోవటం జరిగింది. ఆ నేపథ్యంలో అసలు ఏంటి ఈ ప్రమాదం? రీసెంట్గా హిమాలయాలకి సంబంధించి డిజాస్టర్స్ ఏమేం చోటు చేసుకున్నాయి, దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, హిమాలయాల్లో పట్టణీకరణ పెరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటి, దీన్ని తగ్గించడానికి మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం. మరి ఏ కంటెక్స్లో చదువుకుంటున్నాము అంటే, ఈ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లో భాగంగా చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. అందులో భాగంగా బ్రహ్మకాల్ యమునోత్రి నేషనల్ హైవేని నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణంలో దాదాపు 4.5 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక టన్నెల్ నిర్మాణం అనేది జరుగుతోంది. అందులో దాదాపు 150 నుంచి 200 మీటర్ల పొడవైనటువంటి ఈ సొరంగం అనేది ఇప్పుడు కూలింది. చూడండి, బ్రహ్మకాల్ యమునోత్రి నేషనల్ హైవే అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. సో చార్ధామ్, మనము 4 ధామాలని కలిపి చార్ధామ్ యాత్ర అని పిలుస్తూ ఉంటాము. సో ఆ 4 ధామాలు ఏంటి అన్నట్టుగా నాకు కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగో ఈ ఇన్సిడెంట్ అనమాట. సో ఈ టన్నెల్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్మిస్తూ ఉన్నారు చూడండి, నవయుగ కన్స్ట్రక్షన్ అన్నటువంటిది నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, దీని యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది. సో రీసెంట్గా ఈ హిమాలయన్ రీజియన్లో జరిగినటువంటి డిజాస్టర్స్కి సంబంధించి చూస్తే, అందులోనూ ఓన్లీ ఉత్తరాఖండ్కి సంబంధించి చూస్తే చూడండి, 2013లో కేదార్నాథ్ వరదలు అనేది రావటం జరిగింది, మనందరికీ తెలుసు, అవునా? అలాగే ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే జోషిమత్ సింకింగ్ అనేటటువంటిది జరిగింది. ల్యాండ్ సబ్సిడెన్స్ అంటాము, అంటే భూమి అనేది కుంగిపోవటం, ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది హిమాలయన్ రీజియన్లోనే కదా. అలాగే మిగిలినవి చూస్తే నేపాల్ అర్త్క్వేక్ అన్నటువంటిది 2015లో వచ్చింది. చూడండి, ఇందులో దాదాపు 8,000 మంది చనిపోయారు. అంతేకాదు రీసెంట్గా మనం చూస్తే ఈ మంత్లోనే మళ్ళీ నేపాల్ అర్త్క్వేక్ అనేది రావటం జరిగింది. సో హిమాలయాస్ అన్నటువంటిది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. అలాగే పాకిస్తాన్లో 2022లో ఫ్లడ్స్ రావటం జరిగింది, ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు కూడా. మరి దీనికి గల కారణాలేంటి చూడండి, రీజన్స్ బిహైండ్ హిమాలయన్ డిజాస్టర్స్ ఏమేం కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నో గో జోన్స్, అంటే హిమాలయాలు అన్నవి చాలా సున్నితమైన ప్రాంతం, ఫ్రెజైల్ అనేసి పిలుస్తూ ఉంటాం, చాలా సున్నితమైన ప్రాంతం. సో అలాంటి చోట్ల నిర్మాణాలు కట్టకూడదు అన్నటువంటి ప్లేసుల్లో కూడా నిర్మాణాలు కట్టడం వల్ల ఏమవుతుంది, ఇలాంటి డిజాస్టర్స్ అనేవి సంభవిస్తాయి. రెండవ రీజన్ అన్వాయిస్ చాయిసెస్, అంటే ఏంటి, ఇప్పుడు మనకి చాలా నాలెడ్జ్ అనేది ఉంది, ఇంటర్నెట్ అనేది ఉంది. సో మనం హిమాలయన్ జోన్లో ఎక్కడైతే నిర్మాణానికి బాగుంటుంది, ఎక్కడైతే నిర్మాణానికి బాగుండదు అనేసి మనం చూస్ చేసుకుని అక్కడ నిర్మాణాలు చేపట్టచ్చు. కానీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేపట్టడం ద్వారా కూడా ఇలాంటి డిజాస్టర్స్ అనేవి సంభవిస్తాయి. నెక్స్ట్ చూడండి, హిమాలయన్ టోపోగ్రఫీ అంటే ఏంటి, హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి, యురేషియన్ ప్లేట్ అలాగే మన ఇండియన్ ప్లేట్, ఇవి రెండు దగ్గరగా జరుగుతూ ఉండటం వల్ల ఆ ప్రెషర్కి ఈ హిమాలయాలు అనేవి ఏర్పడ్డాయి. సో ఇవి చాలా ఫ్రెజైల్గా ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి. మరి అలాంటి చోట్ల ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్ అంటే మంచుతో కూడినటువంటి ల్యాండ్ స్లైడ్స్ అనేవి సంభవించటం, ఫ్లడ్స్ అనేవి రావటం, ఇలాంటి డిజాస్టర్స్ అనేవి చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ని మనము డిస్టర్బ్ చేయకూడదు, అది కూడా డిజాస్టర్స్కి ఒక రీజనే. మరి ఈ హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చూడండి, ఒకటి కల్చరల్ మరియు స్పిరిచువల్ హబ్. మనం చూస్తే జైన మతానికి సంబంధించి, బౌద్ధ మతానికి సంబంధించి, మన హిందూ మతానికి సంబంధించి చాలా రకాల దేవాలయాలు కానివ్వండి, చాలా రకాల ప్రదేశాలు కానివ్వండి ఈ హిమాలయాల్లో ఉన్నాయి, అవునా? అలాగే బయోడైవర్సిటీ హెవెన్, అంటే ఇక్కడ చాలా రకాల ఫ్లోరా ఫానా అంటే జంతుజాలం, వృక్షజాలం, వీటన్నింటికి ఈ బయోడైవర్సిటీకి ఈ హిమాలయాలు అనేవి నిలవులుగా ఉన్నాయి. అలాగే వాటర్ సోర్స్, మనం చూస్తే చాలా రకాల నదులు హిమాలయాల నుంచి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, అలాగే యాంగ్జే నది, ఇవన్నీ కూడా హిమాలయాల నుంచి వచ్చి ఎంతో మందికి జీవనాధారాన్ని కల్పిస్తూ ఉన్నాయి, అవునా? అలాగే చూడండి, క్లైమేట్ రెగ్యులేషన్ అంటే ఏంటి, మనము చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, సైబీరియా నుంచి వచ్చేటటువంటి చలి గాలులని హిమాలయాలు అడ్డుకుంటాయి, దాని ద్వారా భారతదేశ వాతావరణ పరిస్థితిని ఇది సమతుల్యం చేస్తుంది అన్నట్టుగా. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన మాన్సూన్ కూడా ఈ హిమాలయాస్ మీద డిపెండ్ అయి ఉంది.
అలాగే జియోలాజికల్ ఇన్సైట్ అంటే ఏంటి, ఇందాకే చెప్పుకున్నాం కదా, యురేషియన్ ప్లేట్కి అలాగే ఇండియన్ ప్లేట్కి మధ్య ఆ ఘర్షణ వల్ల ఈ హిమాలయాలు అనేవి ఫామ్ అయ్యాయి అన్నట్టుగా. సో ఇవి టెక్టానిక్ ఫోర్సెస్ అనేసి పిలుస్తూ ఉంటాం. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ కానివ్వండి, సీజ్మిక్ యాక్టివిటీ కానివ్వండి, ఇదంతా కూడా ప్రభావితం అవుతుంది. సో హిమాలయాలు అన్నటువంటివి ఇక్కడ చాలా రకాల ఎర్త్క్వేక్స్ అనేవి కూడా సంభవిస్తూ ఉంటాయి కామన్గా. అయితే ఈ అర్బనైజేషన్ అనేది హిమాలయాల్లో పెరగటం వల్ల ఉండేటటువంటి ఇంపాక్ట్ ఏంటి అంటే, ఒకటి డెవలప్మెంట్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పుకున్నాం జోషిమత్ సింకింగ్ అనేసి. సో ఎక్కువ డెవలప్మెంట్ అనేది రావటం వల్ల ఈ హిమాలయాలు ఫ్రెజైల్గా ఉండటం వల్ల హిమాలయాలు కుంగిపోవటం, అలాగే ఎక్కువ పాపులేషన్ అవుతూ ఉంటే ఏమవుతుంది, ఎక్కువగా రోడ్ బ్లాకేజెస్ అనేవి ఉండటం, సడన్గా ల్యాండ్ స్లైడ్స్ అయినప్పుడు రోడ్ బ్లాకేజెస్ అనేవి ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ల్యాండ్ స్లైడ్ వల్నరబిలిటీ అన్నటువంటిది. సో ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేపట్టడం వల్ల లూజ్గా ఉండే సాయిల్ అంతా కూడా ల్యాండ్ స్లైడ్స్ రూపంలో కిందికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండూ కూడా జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అన్నటువంటిది ఏం చెప్పింది, మన దేశంలోకెల్లా రుద్రప్రయాగ్ అలాగే తెహ్రీ ఇవి రెండూ కూడా హైలీ ల్యాండ్ స్లైడ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అనేసి చెప్పింది. మన దేశంలోకెల్లా ఇవి రెండు హైలీ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేపట్టేటటువంటి ఈ చార్ధామ్ యాత్ర ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి వివిధ రకాల నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. దాని యొక్క ఇంపాక్ట్ మళ్ళీ ఎవరి మీద పడుతుంది, మన మీదే పడుతుంది. అలాగే అన్కంట్రోల్డ్ టూరిజం అంటే ఏంటి, మనం చాలా వరకు వింటూ ఉంటాం, మేము ఉత్తరాఖండ్కి టూరిజం పర్పస్ మీద వెళ్తున్నాము, అలాగే లద్దాఖ్కి వెళ్తూ ఉన్నాం, కాశ్మీర్కి వెళ్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా హిమాలయన్ ఏరియాస్. ఇందులోకి ఎక్కువ మంది పాపులేషన్ టూరిజం పేరుతో వెళ్ళటం వల్ల అక్కడ వివిధ రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి పెరుగుతాయి. అలాగే అక్కడ ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉండటం వల్ల స్ట్రెస్ అనేది ఆ ప్రాంతం మీద పడుతుంది. దానివల్ల కూడా డిజాస్టర్స్ అనేవి సంభవిస్తాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ ఇంపాక్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా మనం నిర్మాణాలను చేపట్టడం వల్ల అక్కడ టెంపరేచర్ అనేది పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా అర్బన్ హీట్ ఐలాండ్ అంటాం కదా, అలా ఇక్కడ కూడా ఒక హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అంటే ఆ చిన్న రీజియన్లోనే మరింతగా హీట్ అనేది పెరిగిపోతుంది, అది కూడా ఒక రీజన్. అలాగే కల్చరల్ ఎరోజన్ అంటే ఏంటి, హిమాలయాల్లో ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ రకాల సాంప్రదాయాలని, పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడేంటి, టూరిజం అనే పేరుతో వివిధ రకాల సాంప్రదాయాల వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. సో వాళ్ళ సాంప్రదాయాలు అనేవి దెబ్బతినే అవకాశం కూడా ఉంది. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అంటే చూడండి, అందులో భాగంగా ఒకటి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్ అన్నటువంటిది. అయితే దీనిని నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్లో భాగంగా 2010వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. మొత్తం 11 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీస్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. దీని ప్రకారం ఏంటి, ఈ యొక్క హిమాలయన్ రీజియన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ని తీసుకురావటం దీని యొక్క లక్ష్యం. అలాగే సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్ అన్నటువంటిది, ఇది ఏంటి అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అన్నటువంటిది గ్లోబల్ వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్కి ఫండింగ్ అనేది ఇస్తుంది. అందులో భాగంగానే ఈ సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇందులోకి వచ్చేసరికి చూడండి, ఈ ఆల్పైన్ పాస్చర్స్ అంటే పచ్చిక బయళ్ళు, అలాగే ఫారెస్ట్, వీటన్నింటినీ సస్టైనబుల్గా వాడుకోవటానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఈ సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్ అన్నటువంటిది. అలాగే మిశ్రా కమిటీ రిపోర్ట్ 1976. మనం చూస్తే రీసెంట్గా ఈ ఇయర్ స్టార్టింగ్లోనే జోషిమత్ సింకింగ్ అనేది జరిగింది, అవునా, ల్యాండ్ సబ్సిడెన్స్ అనేది జరిగినప్పుడు అదిగో 1976లోనే మిశ్రా కమిటీ చెప్పింది ఏమని, ఇక్కడ కనుక అర్బనైజేషన్ అనేది జరిగితే ల్యాండ్ సింక్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పింది. కానీ దాన్ని పట్టించుకోకుండా మీరు ఇక్కడ వేరియస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేపట్టారు, దాని ఫలితమే ఇది అన్నట్టుగా. సో ఆ మిశ్రా కమిషనే ఇదన్నమాట. దీన్ని ఎంసీ మిశ్రా పేరు మీద ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఇది ల్యాండ్ సబ్సిడెన్స్, జోషిమత్ ల్యాండ్ సబ్సిడెన్స్కి సంబంధించి. అయితే ఈ కమిటీ ఏం చెప్పింది, ఇక్కడ ఇష్టానుసారంగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టడం, బాంబింగ్ అనేది చేయటం, అలాగే డిగ్గింగ్ చేపట్టడం, వీటన్నింటి వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ఎకో సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అన్నట్టుగా ఈ కమిటీ ఆల్రెడీ చెప్పింది. సో ఈ టాపిక్కి సంబంధించి 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, అలాగే ఇంకొక 2 మెయిన్స్ క్వశ్చన్స్ని కూడా ఇస్తున్నాను. దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనము అసలు ఈ ప్రమాదం ఏంటి, అలాగే హిమాలయాలకి సంబంధించి ఇంతకుముందు ఏమేం డిజాస్టర్స్ జరిగాయి,
వాటి వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటి, హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, హిమాలయాల్లో పట్టణీకరణ పెరగటం వల్ల ఏమేమి ఇంపాక్ట్స్ అనేవి మనకు కనబడుతున్నాయి, వీటిని తగ్గించడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనేసి చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.